సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే ఫామ్ ఫ్రెష్ మిల్క్ సప్లై చేయాలని. సో నేరుగా మనం ఫ్రెష్ మిల్క్ ప్రొవైడ్ చేసే దానికోసమని నా ప్యాషన్ కొద్దీ నేను ఇవి మెయింటైన్ చేస్తున్నానండి. దాదాపు 2.5 years అవుతుందండి. ప్రస్తుతానికి ఇక్కడ మాకు 20+ ఉన్నాయి. దాదాపు ఇంకొక ఫామ్లో వచ్చేసి 50 దాకా ఉన్నాయి టోటల్ క్యాటిల్. ఇక్కడ పర్ డే వచ్చేసి 140 liters అవుతున్నాయండి. ఒక ఆవు న్యాచురల్గా తినే ఫుడ్లో దాదాపు దానికి 70% మిల్క్ ప్రొడక్షన్ ఓన్లీ ఫ్రమ్ ద వాటర్. సో వాటర్ అనేది ఉంటుందండి, న్యాచురల్గానే ఉంటుంది. సో యావరేజ్గా ఒక కవ్వు అనేది 4.8% ఫ్యాట్ ఇస్తుంది. SNF ఒక 6 దాకా ఉంటుంది. కానీ మనం చూసే డైరీ మిల్క్లో ఎట్లా ఉంటున్నది, 6% ఫ్యాట్ ఉంటుంది, అంటే ఈక్వల్స్ టు బఫెలో మిల్క్. సో కౌ మిల్క్ ఎప్పుడండి బఫెలో మిల్క్ అయింది? సో ఇట్స్ అన్ అనలాగ్ మిల్క్. అంటే మనం ఏదైతే మిల్క్ అనుకుంటున్నామో అది అనలాగ్ మిల్క్ అనమాట. సో అంత కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ని మనం తీసుకుంటున్నాం. సో ఏదన్నా న్యాచురలే అండి. సో న్యాచురల్ కంటెంట్స్ మిల్క్. పెట్టుబడి స్టార్టింగ్ ఎంత అయింది? మీకు ఆదాయం అంటే టోటల్గా వచ్చేసి కొంచెం చేసామండి. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 5 lakhs. మళ్ళీ దానికి రొటేషన్ చేసుకుంటూ వస్తున్నాము. సో మొత్తం అంతా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి లైక్ 60 lakhs అయ్యిందండి. ఒక 10 acres ల్యాండ్ ఉంది. ఇంకొక 10 acres లీజ్కి తీసుకున్నాము. సో అక్కడ పండించుకుంటామండి. దానాలు కానీ మొక్కజొన్న, తర్వాత మన ఏరియాకి, అనంతపూర్ ఏరియాకి సూటబుల్ జొన్నలు, సో గడ్డి జొన్నలు అని వెటర్నరీ స్టాఫ్ వాళ్ళు ఇస్తారు. సో అవి పండిస్తామండి. సో దాన్ని మేము ఫాడర్గా దానా రూపంలో ఇస్తామండి న్యాచురల్గా. మన దాంట్లో వచ్చేది మాత్రం యావరేజ్గా 14 liters ఈజ్ ద బెస్ట్ ఈల్డ్ అండి. పర్ డే పర్ కౌ నుంచి 14 liters అండి యావరేజ్గా. బఫెల్లోస్కి యావరేజ్గా 8 to 10 liters పర్ డే అండి. దీంట్లో ఏవి ప్యూర్ HF కానీ జెర్సీలు కానీ లేవు. ప్యూర్ అంటే క్రాస్ బ్రీడ్స్ ఇవి. సో దీని క్రాస్ బ్రీడ్స్ ఏమవుతుంది అంటే హెచ్ఎఫ్లో ఉన్న ప్రొడక్షన్ ఎక్కువ, ప్లస్ మన ఏరియాకి తట్టుకునే రెసిస్టెంట్ జీన్స్ ఉంటాయి. సో ఇది సంకర జాతికి చెందింది కాబట్టి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా డిసీజ్ రెసిస్టెన్స్ మన ఎండ క్లైమేట్కి 40 degrees 45 degrees వరకు కూడా తట్టుకుంటాయి. మా ఫాదర్ అగ్రికల్చర్గా చేస్తారు. సో అందుకు నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. చదువుకున్నప్పటికీ నాకు అంటే మన ల్యాండ్స్ మీద, అగ్రికల్చర్ మీద నాకు ఇష్టం ఉంది. మనం ఎక్కడన్నా ఉండని మన బేస్ మర్చిపోకూడదు అనేది నా కాన్సెప్ట్. సో టెక్నాలజీ మీద ఎక్కువ రిలయబుల్ అవుతామండి మేము. నా దగ్గర 10 members వర్క్ చేస్తారు. అంటే వర్క్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంతే కదండి, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ నుంచి కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఇండస్ట్రీ. సో 10 మందికి ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి. ఎకానమీకి మన ఓన్ కాంట్రిబ్యూషన్ ఏంటి, మన ద్వారా మనం ఎంతమందికి శాలరీ ఇవ్వగలం. మేబీ నాది చిన్న యూనిట్ అవ్వచ్చు, రేపొద్దున పెద్ద యూనిట్ అవ్వచ్చు. ఈరోజు 10 మంది వర్క్ చేస్తున్నారు, రేపొద్దున ఒక 50 మంది